మెగా దోశలు. మెగా ఫ్యామిలీలో దోశలు వేయడంలో చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే వీళ్ళందరిలో ఎవరు బెస్ట్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారే అత్యుత్తమమైన వారు అని అందరూ చెప్తుంటారు. ఆయన వేసే దోశలకి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. అదే చిరు దోశ. పంజగుట్ట చట్నీస్ వాళ్ళు పేటెంట్ హక్కులు అడిగితే చిరు ఇవ్వలేదని కూడా చెప్తుంటారు. స్పెషల్ రెసిపీతో దోశలు వేయడంలో చిరు తర్వాతే చిరంజీవి ఓసారి మైసూరులో షూటింగ్ చేస్తున్న సమయంలో మార్గం మధ్యలో ఓ కాకా హోటల్ కి వెళ్లారు. ఆ హోటల్లో తిన్న దోశ నచ్చి దాని రెసిపీ గుట్టు అడిగారు. కానీ అది చెప్పేందుకు హోటల్ యజమాని నిరాకరించాడట. దాంతో అదే విధంగా దోశను తన ఇంట్లోనే స్వయంగా తయారు చేయడం నేర్చుకున్నారు. ఇది సాధారణ దోశలా కాకుండా చాలా ఫ్లఫీగా నూనె లేకుండా వేస్తారు. చిరంజీవి దోశను గాల్లోకి ఎగరేసి తిరిగేసే విధానం చూసి అభిమానులు ముచ్చట పడిపోతుంటారు. గతంలో ఆయన తన తల్లి అంజనాదేవి గారి కోసం దోశ వేసిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఒకసారి చిరంజీవి వరుణ్ తేజ్ కలిసి దోశలు వేస్తున్నప్పుడు వరుణ్ దోశ పర్ఫెక్ట్ గా వచ్చిందని సరదాగా అసూయతో చిరంజీవి గారు ఆ దోశని చెరిపేసిన వీడియో అప్పట్లో బాగా నవ్వులు పోయించింది. ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో కూడా మెగా ఫ్యామిలీ అంతా కలిసి దోశలు వేస్తూ సందడి చేస్తున్నారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్, నిహారిక వంటి యంగ్ హీరోలు కూడా దోశలు వేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇంటిల్లపాది గార్డెన్ లో లైవ్ గా దోశలు వేస్తుంటే వేడివేడిగా ఆరగిస్తుంటే ఆ దృశ్యం చూడటానికే నోరూరిస్తుంది. మెగాస్టార్ సతీమణి శ్రీమతి సురేఖ గారు కూడా దోశలు బాగా వేస్తారు. చిరంజీవి తాను నేర్చుకున్న ఆ స్పెషల్ దోశ టెక్నిక్ ను తన భార్యకు, కొడుకు రామ్ చరణ్ కూడా నేర్పించారు. అందుకే మెగా ఫ్యామిలీలో బెస్ట్ దోశ మేకర్ ఎవరంటే అందరూ ముందుగా మెగాస్టార్ పేరే చెప్తారు. మెగా దోశ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి దాని రుచి చూడాల్సిందే. ఈసారి సంక్రాంతి వేడుకలకు వేదిక ఎక్కడ? సాధారణంగా చిరంజీవి సహా మెగా కుటుంబం బెంగళూరు శివార్లలోని దేవనహళ్లిలో ఉన్న విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది భోగి, సంక్రాంతి వేడుకల కోసం మెగా ఫ్యామిలీ అంతా చిరంజీవి హైదరాబాద్ నివాసంలో సందడి చేసినట్టు తెలుస్తోంది. మెగా దోశలు. మెగా ఫ్యామిలీలో దోశలు వేయడంలో చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే వీళ్ళందరిలో ఎవరు బెస్ట్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారే అత్యుత్తమమైన వారు అని అందరూ చెప్తుంటారు. ఆయన వేసే దోశలకి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. అదే చిరు దోశ. పంజగుట్ట చట్నీస్ వాళ్ళు పేటెంట్ హక్కులు అడిగితే చిరు ఇవ్వలేదని కూడా చెప్తుంటారు. స్పెషల్ రెసిపీతో దోశలు వేయడంలో చిరు తర్వాతే చిరంజీవి ఓసారి మైసూరులో షూటింగ్ చేస్తున్న సమయంలో మార్గం మధ్యలో ఓ కాకా హోటల్ కి వెళ్లారు. ఆ హోటల్లో తిన్న దోశ నచ్చి దాని రెసిపీ గుట్టు అడిగారు. కానీ అది చెప్పేందుకు హోటల్ యజమాని నిరాకరించాడట. దాంతో అదే విధంగా దోశను తన ఇంట్లోనే స్వయంగా తయారు చేయడం నేర్చుకున్నారు. ఇది సాధారణ దోశలా కాకుండా చాలా ఫ్లఫీగా నూనె లేకుండా వేస్తారు. చిరంజీవి దోశను గాల్లోకి ఎగరేసి తిరిగేసే విధానం చూసి అభిమానులు ముచ్చట పడిపోతుంటారు. గతంలో ఆయన తన తల్లి అంజనాదేవి గారి కోసం దోశ వేసిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఒకసారి చిరంజీవి వరుణ్ తేజ్ కలిసి దోశలు వేస్తున్నప్పుడు వరుణ్ దోశ పర్ఫెక్ట్ గా వచ్చిందని సరదాగా అసూయతో చిరంజీవి గారు ఆ దోశని చెరిపేసిన వీడియో అప్పట్లో బాగా నవ్వులు పోయించింది. ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో కూడా మెగా ఫ్యామిలీ అంతా కలిసి దోశలు వేస్తూ సందడి చేస్తున్నారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్, నిహారిక వంటి యంగ్ హీరోలు కూడా దోశలు వేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇంటిల్లపాది గార్డెన్ లో లైవ్ గా దోశలు వేస్తుంటే వేడివేడిగా ఆరగిస్తుంటే ఆ దృశ్యం చూడటానికే నోరూరిస్తుంది. మెగాస్టార్ సతీమణి శ్రీమతి సురేఖ గారు కూడా దోశలు బాగా వేస్తారు. చిరంజీవి తాను నేర్చుకున్న ఆ స్పెషల్ దోశ టెక్నిక్ ను తన భార్యకు, కొడుకు రామ్ చరణ్ కూడా నేర్పించారు. అందుకే మెగా ఫ్యామిలీలో బెస్ట్ దోశ మేకర్ ఎవరంటే అందరూ ముందుగా మెగాస్టార్ పేరే చెప్తారు. మెగా దోశ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి దాని రుచి చూడాల్సిందే. ఈసారి సంక్రాంతి వేడుకలకు వేదిక ఎక్కడ? సాధారణంగా చిరంజీవి సహా మెగా కుటుంబం బెంగళూరు శివార్లలోని దేవనహళ్లిలో ఉన్న విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది భోగి, సంక్రాంతి వేడుకల కోసం మెగా ఫ్యామిలీ అంతా చిరంజీవి హైదరాబాద్ నివాసంలో సందడి చేసినట్టు తెలుస్తోంది. మెగా దోశలు. మెగా ఫ్యామిలీలో దోశలు వేయడంలో చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే వీళ్ళందరిలో ఎవరు బెస్ట్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారే అత్యుత్తమమైన వారు అని అందరూ చెప్తుంటారు.
ఆయన వేసే దోశలకి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. అదే చిరు దోశ. పంజగుట్ట చట్నీస్ వాళ్ళు పేటెంట్ హక్కులు అడిగితే చిరు ఇవ్వలేదని కూడా చెప్తుంటారు. స్పెషల్ రెసిపీతో దోశలు వేయడంలో చిరు తర్వాతే చిరంజీవి ఓసారి మైసూరులో షూటింగ్ చేస్తున్న సమయంలో మార్గం మధ్యలో ఓ కాకా హోటల్ కి వెళ్లారు. ఆ హోటల్లో తిన్న దోశ నచ్చి దాని రెసిపీ గుట్టు అడిగారు. కానీ అది చెప్పేందుకు హోటల్ యజమాని నిరాకరించాడట. దాంతో అదే విధంగా దోశను తన ఇంట్లోనే స్వయంగా తయారు చేయడం నేర్చుకున్నారు. ఇది సాధారణ దోశలా కాకుండా చాలా ఫ్లఫీగా నూనె లేకుండా వేస్తారు. చిరంజీవి దోశను గాల్లోకి ఎగరేసి తిరిగేసే విధానం చూసి అభిమానులు ముచ్చట పడిపోతుంటారు. గతంలో ఆయన తన తల్లి అంజనాదేవి గారి కోసం దోశ వేసిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఒకసారి చిరంజీవి వరుణ్ తేజ్ కలిసి దోశలు వేస్తున్నప్పుడు వరుణ్ దోశ పర్ఫెక్ట్ గా వచ్చిందని సరదాగా అసూయతో చిరంజీవి గారు ఆ దోశని చెరిపేసిన వీడియో అప్పట్లో బాగా నవ్వులు పోయించింది. ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో కూడా మెగా ఫ్యామిలీ అంతా కలిసి దోశలు వేస్తూ సందడి చేస్తున్నారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్, నిహారిక వంటి యంగ్ హీరోలు కూడా దోశలు వేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇంటిల్లపాది గార్డెన్ లో లైవ్ గా దోశలు వేస్తుంటే వేడివేడిగా ఆరగిస్తుంటే ఆ దృశ్యం చూడటానికే నోరూరిస్తుంది. మెగాస్టార్ సతీమణి శ్రీమతి సురేఖ గారు కూడా దోశలు బాగా వేస్తారు. చిరంజీవి తాను నేర్చుకున్న ఆ స్పెషల్ దోశ టెక్నిక్ ను తన భార్యకు, కొడుకు రామ్ చరణ్ కూడా నేర్పించారు. అందుకే మెగా ఫ్యామిలీలో బెస్ట్ దోశ మేకర్ ఎవరంటే అందరూ ముందుగా మెగాస్టార్ పేరే చెప్తారు. మెగా దోశ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి దాని రుచి చూడాల్సిందే. ఈసారి సంక్రాంతి వేడుకలకు వేదిక ఎక్కడ? సాధారణంగా చిరంజీవి సహా మెగా కుటుంబం బెంగళూరు శివార్లలోని దేవనహళ్లిలో ఉన్న విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది భోగి, సంక్రాంతి వేడుకల కోసం మెగా ఫ్యామిలీ అంతా చిరంజీవి హైదరాబాద్ నివాసంలో సందడి చేసినట్టు తెలుస్తోంది.